ఐటీ ఎంప్లాయీస్‌కి నిజంగా గడ్డు కాలం రాబోతోందా అంటే, ఇప్పుడు చెప్పే న్యూస్ ఒకసారి వింటే మీకే అర్థమవుతుందండి. ఒక కంపెనీ 4,000 మందిని ఉద్యోగం నుంచి తీసేస్తే, ఆ స్టాక్ ఆల్‌మోస్ట్ 25% వరకు పెరగడం జరిగిందండి. కంపెనీలో 40% మందిని ఉద్యోగం నుంచి తీసేశారు. కారణం ఏంటి? ఏఐ అట. అంటే ఇక్కడ ఏమర్థమవుతోందండి? ఏఐ వల్ల ఎంతవరకు ఏవైతే భయాలున్నాయో, ఆ భయాలు తగ్గాయి. కానీ ఉద్యోగాలు పోతున్నాయన్న మాట నిజమవుతోంది. ఈ మ్యాన్ పవర్‌ని ఇప్పుడు తీసేయడం వల్ల వాళ్ళకి మిగిలిన డబ్బుల వల్ల కంపెనీలకు మార్జిన్స్ పెరుగుతాయని చెప్పి మార్కెట్‌లో మాట్లాడుతున్నారు. ఇక ఇదే టైంలో మన ఇండియాలో పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు ఏం మాట్లాడుతున్నారో తెలుసా అండి? అది కూడా ఐటీ సెక్టార్ గురించి. ఐటీని డెస్ట్రాయ్ చేయదు. ఏఐ కంప్లీట్‌గా రీషేప్ చేస్తుంది అని చెప్తున్నారు. రీషేప్ చేయడం అంటే అర్థం ఏంటండి? కొత్త బిల్డింగులు కడతారనుకుంటున్నారా? ఇక్కడ కూడా ఉద్యోగాలు పోతున్నాయనే మాట అందరికీ వస్తుందిప్పుడు. ఇక్కడ ఎంత ఘోరంగా ఉందంటే పరిస్థితి ఒక్క మాట చెప్తాను చూడండి. మార్కెట్‌లో పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు ఏఐ గురించి మాట్లాడుతున్నారండి. ఏఐ ఎక్స్‌పర్ట్స్ కాదు. వీళ్ళేం చెప్తున్నారు? షార్ట్ టైమ్‌లో కాస్త ఆపర్చునిటీ తగ్గుతుంది. కానీ లాంగ్ టైమ్‌లో ఖచ్చితంగా మంచి రిటర్న్స్ వస్తాయంటున్నారు. వీళ్ళు ఇన్వెస్టర్లుగా కంపెనీలు బావుంటాయి. లేదు అంటే మంచి లాభాలొస్తాయనే మాట్లాడుతున్నారు గానీ, ఉద్యోగాల గురించి ఎవరు మాట్లాడుతున్నారండి? నిజంగా ఈ భయాల్ని మనం అడ్రెస్ చేయాలి. సో, ఇప్పుడు నా జెన్యూన్ ఒపీనియన్ చెప్తాను వినండి. ఒకవేళ మీరు కనుక ఐటీ ఎంప్లాయీ అయినా, లేదు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఐటీలో ఉంటే ఖచ్చితంగా కొంత అప్‌గ్రేడ్ అవ్వమనండి. వాళ్ళ స్కిల్స్‌ని పెంచుకోవడానికి చెప్పండి. నెక్స్ట్ 2 సంవత్సరాల్లో చాలా ఘోరమైన పరిస్థితులొస్తే చేతులు కాలాక ఆకులు పట్టుకోవద్దండి. ఇప్పటి నుంచే రెడీ అవ్వడం మంచిది. ఇవాళ నిఫ్టీ 50లో లాస్ట్ పావుగంటలో వచ్చిన ఈ డ్రమాటిక్ ఫాల్ గమనించారా అండి? రోజు మొత్తం పడింది అంటే ఏ గ్లోబల్ మార్కెట్‌ల వలనో, లేదు అంటే జియో పాలిటిక్స్ వలనో అనుకుందాం. వాటి గురించి కూడా చెప్పుకుందాం. అవి ఇంపార్టెంటే. కానీ లాస్ట్ పావుగంటలో ఇంత దారుణంగా ఎందుకు పడిందని చాలా మంది అడుగుతున్నారు. మనకి ఎంఎస్‌సిఐ రిజిక్ అయితే ఉంది ఇండెక్స్‌కి. మేబీ దాని కారణంగా కొన్ని స్టాక్స్‌లో సెల్లింగ్ జరిగుండొచ్చు. బట్ ఒకటి మాత్రం గమనించండి. నిఫ్టీలో ఇవాళ వచ్చిన ఫాల్ అయితే చిన్న చితక కాదు. కానీ ఆశ్చర్యకరంగా నా పోర్ట్‌ఫోలియో ఇవాళ 1.5% పాజిటివ్ నుంచి కంప్లీట్‌గా జీరోకొచ్చి ఆగింది. నెగెటివ్‌లోకి వెళ్ళలేదు. మరి మీ పరిస్థితి ఏంటి? మీ పోర్ట్‌ఫోలియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇక నెక్స్ట్ వారం రోజుల పాటు ప్రపంచమంతా కూడా ఒక ఎడ్జ్‌కొచ్చి ఏం జరుగుతుందో అనేలాగా మనకు పరిణామాలు దారితీస్తున్నాయండి. ట్రంప్ గారు ఇవాళ రాత్రి అత్యవసర మీటింగ్‌ని అన్ని పార్టీల వాళ్ళతో కలిపి సమావేశపరచబోతున్నారు. దేని గురించి? ఇరాన్ గురించి మాట్లాడడానికి. ఇప్పటికే వీళ్ళ మధ్యలో జరుగుతున్న పీస్ టాక్స్ ఒక కొలిక్కైతే రాలేదండి. దీని కారణంగా క్రూడ్ ఆయిల్ ఖచ్చితంగా పెరుగుతోంది. దీనివల్ల నెగెటివ్ ఎఫెక్ట్ మన ఇండియా కంపల్సరీగా చూస్తుంది. 2003 తర్వాత అమెరికా ఇంత పెద్ద ఎత్తులో ఎప్పుడు కూడా యుద్ధ పరిణామాలు తీసుకురాలేదండి. కానీ ఈసారి జరుగుతోంది. అండ్ ఇరాన్ కూడా ఒక్క అడుగు కూడా వెనక్కి వెయ్యట్లేదు. కారణం తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఎందుకు ఇరాన్ ఒప్పుకోవాలనే మాట మనకే వస్తుంది. అయితే ఇక్కడ సడెన్‌గా ఔట్ ఆఫ్ సిలబస్ క్వెషన్ ఎగ్జామ్‌లో వచ్చినట్టు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం చాలా పెరుగుతోందండి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పాకిస్తాన్‌ని పావుగా వాడుకొని అమెరికా ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేయొచ్చండి. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్‌ని కూడా అమెరికా వాళ్ళ కంట్రోల్‌లోకి తీసుకోవచ్చు. అమెరికా అక్కడ కూడా వాళ్ళ తాలూకా యూఎస్ మిలిటరీ బేస్‌ని స్టార్ట్ చేయడానికి అవకాశం ఉందండి. అది కూడా ఇరాన్‌కి ఎగనెస్ట్‌గా వాడడానికే. ఇక నిన్నటి వరకు ప్రపంచ మార్కెట్‌లకి కునుకు లేకుండా చేసిన యాంథ్రోపిక్‌కి ఇప్పుడు కాస్త గట్టి పరిణామాలు ఎదురయ్యే పరిస్థితి వస్తుందండి. యూఎస్ తాలూకా పెంటగాన్ వాళ్ళు ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. 24 అవర్స్‌లోగా మాకు మీ తాలూకా నిర్ణయాన్ని చెప్పకపోతే మేము మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ లో పెడతాము అని చెప్తున్నారు. పెంటగాన్ వాళ్ళు మిలిటరీ యూస్ కోసం వితౌట్ లిమిట్స్ ఎటువంటి హద్దు లేకుండా ఏఐని వాడడానికి పర్మిషన్ అడుగుతున్నారండి. కానీ ఆంథ్రోపిక్ వాళ్ళు దీనికి ఒప్పుకోవట్లేదు. ఇక్కడ ఒప్పుకుంటే ఒక రకమైన బాధ, ఒప్పుకోకపోతే ఇంకో రకమైన బాధ. ఈ న్యూస్ వల్ల కూడా మన మార్కెట్లు ఫర్దర్ గా ఎఫెక్ట్ అవబోతున్నాయండి. ఇక నిన్న వీడియోలో నేను ఒక్క మాట చెప్పానండి. ప్రపంచం అంతా ఒకే ఒక్క కంపెనీ మీద డిపెండ్ అయ్యి ఆ కంపెనీ రిజల్ట్ బాగుంటే పెరుగుతుంది, లేకపోతే పడిపోతుంది అనేలాగా పరిస్థితి వస్తే అసలు దాన్ని ఏ విధంగా మనం ఆలోచించాలని ఇవాళ ఎన్విడియా స్టాక్ లో క్లియర్ గా ఫాల్ అనేది మనం గమనించాం. నాస్డాక్ ఆల్మోస్ట్ 5% దగ్గరగా పడిందండి. టెక్నాలజీ స్టాక్స్ ఉన్న ఈ ఇండెక్స్ ఇంతలా ఎందుకు పడిందండి? ఎన్విడియా స్టాక్ సంబంధించి మనందరం రిజల్ట్స్ బాగా వచ్చే పాజిటివ్ ఉన్నాయని మాట్లాడుకున్నాం. కానీ ఆ కంపెనీ గురించి ఇంతకు ముందు ఆ కంపెనీ వాళ్ళ ప్రాఫిట్లని వాళ్ళ కమిట్మెంట్స్ ని నిలబెట్టుకోవడానికి ఎన్ని ప్రామిసులు చేస్తుంది, ఎన్ని కంపెనీస్ కి ఫండ్స్ డైవర్ట్ చేస్తుంది, అండ్ ఇప్పుడు వస్తున్న ఈ గ్రోత్ నిజంగా సస్టైన్ అవుతుందా, ఎంతకాలం ఇలా పెరుగుతుందనే దాని మీద అందరికీ అనుమానాలు వస్తున్నాయి. ఈ మాట నిన్న వీడియోలో మనం మాట్లాడుకున్నామా లేదా? ఇవాళ ఖచ్చితంగా దాని ఎఫెక్టే కనబడింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఇవాళ ఎస్బీఐ గానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ గానీ, ఈవెన్ ఐసిఐసిఐ బ్యాంక్ లో సహా మనం కొంత నెగటివిటీ చూసామండి. కారణం ఏంటో తెలుసా? ఏఐ తాలూకా భయాలు. ఒకవేళ ఏఐ వల్ల ఉద్యోగాలు పోతే మాక్సిమం లోన్స్ ఇచ్చిన ఈ బ్యాంకులే ఎక్కువ ఎన్పిఎస్ ని చూడడానికి అవకాశం ఉందనేలాగా, లేదు లోన్స్ తాలూకా డిఫాల్ట్ ఉంటుందనేలాగా మార్కెట్ లో భయాలు స్టార్ట్ అవుతున్నాయి.
దీన్ని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్స్ అంటారండి. అంటే ఒక పర్టిక్యులర్ సెక్టార్‌లో వస్తున్న భయాల కారణంగా రిమైనింగ్ సెక్టార్‌లో కూడా మనం కరెక్షన్స్ చూస్తే సిస్టమాటిక్ రిస్క్ ఉండదు అని చెప్పి ఆర్‌బీఐ దగ్గర నుంచి మనకు స్టేట్మెంట్స్ వచ్చాయి. కానీ ఇవాళ సిస్టమాటిక్ రిస్క్ కనిపిస్తుందేమో అనేలాగా ఇవాళ మార్కెట్‌లో పరిణామాలు జరుగుతున్నాయి. సో ఒక వీకెండ్ ముందు మార్కెట్‌లో ఇలాంటి న్యూస్‌ని మనం ఎలాగ చూడాలి? నెక్స్ట్ వీక్ అంతా కూడా మార్కెట్‌లో ట్రేడర్స్ గాని, ఇన్వెస్టర్స్ గాని చాలా ఒక ఎడ్జ్‌కొచ్చే అవకాశం ఉందండి. ఇవాల్టి వీడియోలో నేను చెప్పే విషయాలు మీకు కొంత ధైర్యాన్ని ఇవ్వడానికే ప్రయత్నం చేస్తానండి. ఇక సిల్వర్ గురించి మాట్లాడుకోవాలి. సిల్వర్ ఇవాళ పెరిగిందండి. లేదు గడిచిన కొంతకాలంగా రికవరీ చూస్తోంది. కానీ సిల్వర్ లో బ్లాక్ స్వాన్ ఈవెంట్స్ వచ్చేలాగా మనకి అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి కారణం జేన్ స్ట్రీట్. మన ఇండియాలో జేన్ స్ట్రీట్ చాలా గట్టి దెబ్బ తగిలిందండి. ఆ తర్వాత వీళ్ళు మ్యానిపులేట్ చేయని సెక్టార్ లేదంటే నమ్ముతారా? క్రిప్టో కరెన్సీస్, సిల్వర్ ఇలాగా కనిపించిన ప్రతి చోట ఇప్పుడు జేన్ స్ట్రీట్ మీద కేసులు నమోదవుతున్నాయి. ఒక మన ఇండియాలో వీళ్ళు తప్పించుకు పారిపోయారండి 4,000 కోట్ల ఫైన్ కట్టి. బట్ రిమైనింగ్ చోట వీళ్ళ మీద లీగల్ గా కేసులు అయితే నడుస్తున్నాయి. దీని వల్ల కూడా ఈవెన్ మన మార్కెట్ లో కొంత ఎఫెక్ట్ అయితే ఉండబోతుందండి. ఇలాంటి ప్రతి విషయం మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిస్ అవ్వకుండా చూడండి. అందరికీ నమస్కారం అండి. నేను మీ శాస్త్రి. ట్రేడింగ్ మారథాన్ తెలుగు వీడియోస్ చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఇవాళ మార్కెట్లు ఎందుకు నెగటివ్ గా ఉన్నాయి? గ్లోబల్ గా మార్కెట్లు అన్ని కూడా మనకి నెగటివ్ గా ఉన్నాయండి. ఎస్పెషల్లీ ఎన్విడియా స్టాక్ వల్ల కొంత నెగటివిటీ మార్కెట్ లో ఉంది. ఇదే కాదండి, ఫస్ట్ ఇరాన్ కి అమెరికాకి మధ్యలో జరుగుతున్న పీ స్టాక్స్ ఖచ్చితంగా ఒక కొలిక్కి రావాల్సి ఉండగా తిరిగి మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యాయి. అసలు ఇరాన్ మీద అమెరికా ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందో తెలుసా అండి? కంప్లీట్ గా మీరు ఇక యురేనియం శుద్ధిని ఆపేయాలని, ఇంతవరకు చేసిన దాన్ని అమెరికాకి ఇచ్చేయాలని, ఫర్దర్ గా ఎటువంటి బ్యాలిస్టిక్ మిసైల్స్ ని మీరు తయారు చేయకూడదని, ఇలాంటి రూల్స్ కి ఏ దేశమైనా ఎందుకు ఒప్పుకుంటుందండి? మరోపక్క ఎఫ్ఓఎస్ ఒక రోజు బై చేశారండి, నెక్స్ట్ రోజు అమాంతం సెల్ చేశారు. దీని వల్ల సెల్లింగ్ ప్రెషర్ ఇంకా ఎక్కువ అవుతుంది. మరొక పక్క మన రూపాయి డిప్రిషియేట్ అవుతుందండి. డాలర్ తో 91 రూపాయల వైపు అయితే పరుగులు పెడుతుంది. ఇటువంటి టైముల్లో రూపాయి ఇంకా పెరిగితే ఎఫ్ఓఎస్ అస్సలు ఉండరండి. ఈవెన్ ప్రాఫిట్లు వస్తాయన్నా కూడా వాళ్ళు ఎక్కువ సెల్లింగ్ కే ప్రధాన పాత్ర పోషిస్తారు. సో ఇలాంటి టైముల్లో క్రూడ్ ప్రైసెస్ కూడా ఈ ఇరాన్ కి లేదు అంటే అమెరికాకి మధ్యలో జరుగుతున్న చర్చలు సఫలం కాకపోయినా, యుద్ధం స్టార్ట్ అయినా ఏ విధంగా చూసుకున్నా మన ఇండియా కాస్త బెటర్ పొజిషన్ లో లేదండి ప్రస్తుతానికి. దేవుడు కరుణించిన పూజారి కరుణించలేదు అన్నట్టు డొమెస్టిక్ గా మన పరిస్థితి బాగున్నా గ్లోబల్ గా ఉన్న పరిస్థితుల వల్ల మన మార్కెట్లు చాలా ఇబ్బంది పడుతున్నాయి. సో ఇవాళ అమెరికా మార్కెట్లు క్లోజ్ అయ్యే లోపు ట్రంప్ గారు మీటింగ్ అవ్వచ్చు, లేదు ఇరాన్ విషయంలో అమెరికా ఎటువంటి డెసిషన్ తీసుకుంటుందనేలాగా వస్తున్న న్యూస్ అవ్వచ్చు, క్రూడ్ ప్రైసెస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనం ఈ వీకెండే కాదండి నెక్స్ట్ వీక్ కూడా మనం ఫాలో అప్ చేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే ఇక్కడ నా వంతు ఒపీనియన్ నేను చెప్తానండి. ఇప్పుడు ఒకవేళ ఇరాన్ కనుక భయపడో తలగ్గో ఏదో విధంగా ఈ పీస్ డీల్ కి ఒప్పుకుంటే అమెరికా డిప్లాయ్ చేసిన ఈ యుద్ధ విమానాలు గాని ఈ ఫ్లీట్ అంతటిని ఆఫ్ఘనిస్తాన్ మీద ఉపయోగిస్తారండి, పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తూ. కారణం ఆఫ్ఘనిస్తాన్ మీద కూడా అమెరికా కన్నుపడుతుందేమో. ఈవెన్ ఈ న్యూస్ జరిగినా కూడా మార్కెట్ లో కొంత రియాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది జాక్ డోర్సే. నిన్న మనకి అమెరికా మార్కెట్ లో ఒక ఊపిన స్టాక్ అండి. ఆల్మోస్ట్ 25% వరకు పెరిగింది. 4,000 మంది ఉద్యోగుల నుంచి తీసేయడం వల్ల. వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే కంపెనీ ఇంతకు ముందు నుంచి కూడా ఈ డ్రైవ్ లో ఉందండి, ఉద్యోగాలు తీస్తుంది. కానీ ఒక్కసారిగా ఎందుకు తీస్తుందంటే స్టేజ్ వైజ్ తీసే కన్నా ఒక్కసారిగా తీయడం వల్ల ఉపయోగం ఉంటుందని, కాస్త అడ్వాంటేజ్ ఉంటుందని, మార్జిన్స్ పెరుగుతాయని, ఇలాగా ఒక కంపెనీకి ఉపయోగపడే విధంగా కామెంట్స్ చేస్తున్నారు. దీని వెనకాల ఏఐ ఉందని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారండి. అయితే కంపెనీ దగ్గర పర్ఫార్మెన్స్ బాగోలేదు కనుక తీసేస్తున్నారని వాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఒకటి మాత్రం నిజం, ఐటీ కంపెనీస్ గడిచిన సంవత్సరంగా ఎంత మందిని తీసిందనే లెక్క వేస్తే దగ్గరగా 30,000 వరకు నెంబర్ కనిపిస్తుందండి. అంటే ఐటీ ఉద్యోగులు ఫర్దర్ గా ఏఐ మీద ఎక్స్పోజర్ పెంచుకోకపోతే ఖచ్చితంగా ఐటీ ఉద్యోగాల్లో ఇబ్బంది వస్తుందనేది ఇప్పటికి తేటతెల్లం అవుతుంది. ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోండి, మార్కెట్ లో ఏఐ వల్ల ఉద్యోగాలు పోతే రెసిషన్ వస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇక్కడ రెసిషన్ రాదు. ఎందుకంటే కంపెనీస్ జనాలను తీసేసి వాళ్ళ ప్లేస్ లో ఉన్న వాళ్ళకి ఏఐ తాలూకా ఇంప్లిమెంటేషన్ చేయించడం వల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుంది, కంపెనీ లాభాలు పెరుగుతాయండి. అంటే మార్జిన్స్ ఎక్కువ అవుతాయి. 100 మంది దగ్గర 50 మందే పని చేయొచ్చు, మిగిలిన వర్క్ మాక్సిమం లోడ్ అంతా ఏఐ చూసుకోవచ్చు. దీనివల్ల ఎకానమీలో ప్రాబ్లం రాదు, కంపెనీ తాలూకా లాభాలు పెరుగుతాయండి. కానీ స్పెండింగ్ పవర్ తగ్గిపోయి ఉద్యోగాలు లేక బాధపడేది మనలాంటి చిన్న మనుషులే. ఇది మనం గుర్తుపెట్టుకోవాలండి. మీకు తెలిసిన ప్రతి ఐటీ ఎంప్లాయీకి ఒక్కసారి వాళ్ళ కంపెనీలో ఏం జరుగుతుందో కనుక్కునే ప్రయత్నం చేయండి. ఇక ఇప్పుడు నేను మాట్లాడేది అతిపెద్ద పాయింట్ అండి. అమెరికా మార్కెట్లు మనకు మొన్నటి వరకు ఆల్ టైమ్ హైస్ టచ్ చేసాయి. ఈవెన్ కొరియా మార్కెట్ కూడా చాలా బాగా పెరుగుతుందండి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అమెరికా మార్కెట్ లో అసలైన బబుల్ ఏ వల్ల వస్తుందా అంటే కాదండి. ఇక్కడ
ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు ఒక వార్నింగ్ అయితే ఇచ్చారు. 2026కి అమెరికా పరిస్థితి ఎలాగున్నా ఫర్దర్ గా వీళ్ళకి ఇబ్బందులు రావచ్చు అని పబ్లిక్ గా స్టేట్మెంట్స్ ఇస్తున్నారండి. ఇప్పుడు అమెరికాలో జీడీపీ గ్రోత్ 2.6% ఉన్న ఫర్దర్ గా 2028 లేదా 30 కల్లా 1.9% కి పడిపోవచ్చు అని చెప్తున్నారు. అమెరికా తాలూకా అప్పులు స్టడీగా పెరిగిపోతున్నాయి కానీ తగ్గే అవకాశం ఉండేలా కనిపించట్లేదని మాట్లాడుతున్నారు. అమెరికా అప్పులు పెరిగితే ఏమవుతుందండి? మళ్ళీ గవర్నమెంట్ షట్ డౌన్, మళ్ళీ ఎకనామిక్ స్లో డౌన్, మళ్ళీ మార్కెట్లు ఫాల్. ఇప్పుడు అమెరికా అవలంబిస్తున్న ఇదే పాలసీ కంటిన్యూ అయితే ఇన్ఈక్వాలిటీ అనేది ఇంకా ఎక్కువైపోతుందని, అంటే పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళుగా లేదు, ఈవెన్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఖచ్చితంగా కొంత ఇబ్బందులు పడేలాగా పరిస్థితులు మారిపోతాయని చెప్పి వార్నింగ్ ఇస్తున్నారండి. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుంటే మీకేమనిపిస్తుంది? మన మార్కెట్ లో నెక్స్ట్ సంవత్సరంలో రికవరీ వస్తుందా? వస్తే సస్టైన్ అవుతుందా? అసలు ఈ పరిస్థితులు మన మార్కెట్ ని పెరగనిస్తాయా? ఒక పక్క ఏఐ డిస్ట్రప్షన్, మరో పక్క అమెరికాలో అప్పుల పరిస్థితి, మరో పక్క అమెరికా యుద్ధం చేస్తుందా? ఇరాన్ తిరిగి అటాక్ చేస్తే ఏమవుతుంది? మరో పక్క చైనా నెక్స్ట్ ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటుంది? బంగారం వెండిని ఎవరు మానిపులేట్ చేస్తున్నారు? అసలు ఎందుకు కంట్రోల్ అవుతాయి? ఇక అన్నిటికన్నా ముఖ్యంగా మన ఇండియాలోనే మన స్టాక్ మార్కెట్ రిలేటెడ్ స్టాక్సే చాలా ఇబ్బంది పడుతున్నాయండి. మీలో ఎంతమంది ఎన్ఎస్సి ఐపీఓకి అప్లై చేద్దాం అనుకుంటున్నారండి? ఎన్ఎస్సి తాలూకా సీఈఓ గారే స్వయంగా వాళ్ళు అనౌన్స్ చేశారు ఫర్దర్ గా మార్కెట్ లో స్పెక్యులేషన్ తగ్గించే విధంగా ఫర్దర్ స్టెప్స్ ఉంటాయని. అంటే ఎన్ఎస్సి తాలూకా రెవెన్యూస్ గ్యారంటీ తగ్గిపోతాయండి. ఒక కంపెనీ ఐపీఓకి వచ్చే ముందు ఆ కంపెనీ తర్వాత సీఈఓ గారు ఎందుకు ఇంతలా ఆ కంపెనీ గురించే కాదు ఓవరాల్ మార్కెట్ గురించి నెగిటివ్ గా మాట్లాడుతున్నారు? ఇప్పటికే ప్రైమరీ మార్కెట్ లో ఎన్ఎస్సి స్టాక్ ని కొందాము అని చెప్పి చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారండి. ఐపీఓకి రాకముందే ఈ ప్రయత్నాలు చేసే వాళ్ళందరికీ, కొనే వాళ్ళకి ఇది ఒక పెద్ద వార్నింగ్ సైన్ కింద మనం చూసుకోవచ్చండి. ఫర్దర్ గా ఎస్సిటి హైక్ వచ్చిన తర్వాత రెవెన్యూస్ తగ్గిపోతాయని, జనాలు పార్టిసిపేట్ చేసే ఇంట్రెస్ట్ తగ్గిపోతుందని, ఎఫ్ఎన్ఓ తాలూకు వాల్యూమ్స్ తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని, ఈవెన్ క్వాలిఫికేషన్ క్రైటీరియా కూడా ఎఫ్ఎన్ఓ లో ట్రేడింగ్ చేయడానికి తీసుకొస్తామని చెప్తుంటే స్టాక్ మార్కెట్లు ఎందుకు పాజిటివ్ గా ఉంటాయండి? ఇది ఖచ్చితంగా మార్కెట్ కి నెగిటివ్ విషయమే. ఇది సెంటిమెంట్ ని నెగిటివిటీ తీసుకొస్తుంది. కానీ ఇంతవరకు మనం మాట్లాడుకున్నది కాయిన్ కి ఒకవైపే. ఇంతవరకు మీరు విన్న న్యూస్ నెగటివ్ న్యూస్ అండి. కానీ ఇందులో కూడా పాజిటివ్ న్యూస్లు ఉన్నాయి, గమనించండి. ఇప్పుడు భయాలన్నీ ఏఐ వల్ల వస్తున్నాయి, కానీ ఏఐకి సంబంధించి పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారు? మేము డిస్రప్ట్ చేయము అని చెప్తున్నారు. వాళ్ళు చెప్పింది నిజమే, డిస్రప్ట్ చేయరండి, కానీ ఉద్యోగాలు పోతాయి. సో ఈ ఏఐ ఎంటర్ అవ్వని సెక్టార్ల గురించి మనం ఇప్పటి నుంచి ఫోకస్ చేస్తే, ఆల్రెడీ న్యూస్ ఉందండి. ఇప్పుడు నేను చెప్పే సెక్టార్లు కనుక మీరు ఫోకస్ చేయగలిగితే మీకు చాలా చాలా మంచి పొటెన్షియల్ ఉంటుంది స్టాక్ మార్కెట్లో. మీరు గమనించండి, ఏఐ రన్ అవ్వాలంటే మనకి పవర్ కావాలి. పవర్ రావాలంటే కేబుల్స్ ఉండాలి, ట్రాన్స్మిషన్ జరగాలి. ఈ 3 సెక్టార్లు, ఒకటి పవర్, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, అలాగే కేబుల్స్. ఇంకా గట్టిగా మాట్లాడితే డేటా సెంటర్ స్టాక్స్. అయితే డేటా సెంటర్ స్టాక్స్ గురించి మనం చాలా గొప్పగా మాట్లాడుకున్నామండి. కానీ ఒకటి గమనించండి, ఈ డేటా సెంటర్లు పెడుతున్న కంపెనీలు ఎంత కాలం సంపాదిస్తాయి తర్వాత? ఈ రెవెన్యూస్ స్టేబుల్ గా ఉంటాయా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ పవర్ కంపెనీస్ తీసుకుందాం. పవర్ కంటిన్యూస్ గా కావాలి కనుక నిరంతరం మనకి రెవెన్యూస్ జనరేట్ అవుతాయి. కానీ వన్స్ ఒకసారి డేటా సెంటర్ బిల్డప్ అయిపోయిన తర్వాత డేటా సెంటర్ ని బిల్డప్ చేసే కంపెనీస్ కి ఫర్దర్ గా ఇంకేంటి ఆపర్చునిటీస్ వస్తాయి? ఇలాంటివి మనం గమనించాలి. అండ్ డిఫెన్స్ సెక్టార్ స్టాక్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలండి. ఖచ్చితంగా ఇది మల్టీ డెకేడల్ థీమే. కాకపోతే ఏంటంటే వేలం వెర్రి అంటారు చూసారా? అంటే ఏదైనా ఒక విషయం తెలియగానే పొలోమని జనాలందరూ దాని మీద పడుతుంటారండి. ఇది ఇక్కడే కాదు, ప్రపంచ వ్యాప్తంగా జరుగుతుంది. ఆ హైప్ కొంతకాలం నడిచి చల్లబడిపోతుందండి. ఇప్పుడు అదే నడుస్తుంది. సో డిఫెన్స్ సెక్టార్ మీద కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఇప్పుడున్న జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే డిఫెన్స్ ని అసలు మనం నెగ్లెక్ట్ చేసే సమస్య లేకుండా కనిపిస్తుంది. సో ఇలాంటి చోట మనం ఆపర్చునిటీస్ ని ఐడెంటిఫై చేయాలండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఆపర్చునిటీస్ మల్టీ డెకేడల్ థీమ్స్ కింద మారబోతున్నాయి. ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. ఒక 2 నెలలకో 3 నెలలకో మార్కెట్లు సెటిల్ అయిన తర్వాత వీటిలో గ్రోత్ మనం చూస్తాం. ఇప్పుడు మీరు ఒక్క మాట చెప్తాను చూడండి. సోలార్ సెక్టర్ స్టాక్స్ గురించి ఇంత నెగటివిటీ వస్తుందా? కానీ వారి ఎనర్జీస్ కి 50% అప్సైడ్ పొటెన్షియల్ ఉందని చెప్పి మాట్లాడుతున్నారు. ఇదే కాదండి, ప్రతి సెక్టార్ లో ఈవెన్ ఖచ్చితంగా పడిపోతాయి అనుకున్న సెక్టార్ లో కూడా కొన్ని స్టాక్స్ మనకి బాగా పర్ఫార్మ్ చేయడానికి అవకాశాలు వస్తాయండి. మార్కెట్ లో ప్రతి కంపెనీ పడిపోతుందని లేదు. మనం స్టాక్ స్పెసిఫిక్ గా ఉండాలి. సో నా వంతు ప్రయత్నంగా ఇలాంటి మంచి మంచి ఆపర్చునిటీస్ ని ఎవ్రీ వీకెండ్ మీ ముందు తీసుకొస్తానండి. మీరు సాటర్డే సండే వీడియోస్ మిస్ అవ్వకుండా చూస్తే నేను 100% ఖచ్చితంగా చెప్తున్నానండి, మన ఎవ్వరం కూడా అయ్యో ఈ ఆపర్చునిటీ నాకు తెలియకుండా వెళ్ళిపోయింది అనేలాగా ఎవ్వరు ఉండరు. నేను నిజం చెప్తున్నానండి. నా వంతు ప్రయత్నంగా 100% ప్రతి ఆపర్చునిటీ గురించి నేను మాట్లాడతా. ఎలాంటి ఆపర్చునిటీస్ మనం ట్యాప్ చేయాలి? ఎందుకంటే ప్రతి న్యూస్ ని మనం ట్రేడింగ్ చేసేద్దామని చూడకూడదు. ప్రతి ఆపర్చునిటీ
మనకి వెల్త్ జనరేట్ చేయకపోవచ్చు. ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ప్రతి వీకెండ్ మాట్లాడతామండి. మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఇవాళ చెప్పిన ఈ వీడియో నచ్చితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేయండి. అండ్ వీడియో కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా హైప్ ని క్లిక్ చేయండి. అది మీకు నాకు ఇద్దరికి కూడా మంచిదండి. ఇక ఫైనల్ గా నేను మీకు ఒక 4-5 పాయింట్లు చెప్తానండి. నోట్ చేసి పెట్టుకోండి. ఇవన్నీ కూడా మనకి ఫర్దర్ గా రిపీట్ అయ్యే విషయాలు. మార్కెట్ లో వీటి మీదే న్యూస్ కూడా రావచ్చు. వీటిని మీరు తప్పకుండా ఫాలో అప్ చేయాలండి. ఫస్ట్ ఏఐ వల్ల ఫర్దర్ గా జాబ్స్ పోయే ట్రెండ్ పెరుగుతోందా లేదా అనేది మనం ట్రాక్ చేయాలి. ఇక మీదట ఏ కంపెనీ అయినా ఉద్యోగాలు తీసేస్తూ ఏఐ వల్ల తీస్తున్నాము అంటే అది కంపెనీలకు పాజిటివ్ అయిపోతుందండి. కానీ మనలాంటి ఇన్వెస్టర్లు ఇబ్బంది పడతారు. వీటిని ఫాలో అప్ చేయాలి. క్రూడ్ ఆయిల్ ఇక్కడి నుంచి ఎంత స్పీడ్ గా పెరుగుతుంది, యుఎస్ ఇరాన్ విషయంలో ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటుంది, వీటిని మనం ఖచ్చితంగా ఫాలో అప్ చేయాలండి. ఎఫ్ఐఎస్ తాలూకా షార్ట్ పొజిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఆల్మోస్ట్ ఇప్పుడు 78% దగ్గరగా ఉన్నాయి. ఇవి పెరుగుతున్నాయా లేదా? లేదు. మన రూపాయి వీక్ అవుతుందా, స్ట్రాంగ్ అవుతుందా? ఒకవేళ స్ట్రాంగ్ అయితే ఆర్బిఐ ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటుంది? ఫర్దర్ గా యుఎస్ దగ్గర నుంచి వాళ్ళ తాలూకా ఎకనామిక్ డేటా, మన డొమెస్టిక్ గా మన పరిస్థితి బాగానే ఉందండి. మనకి ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది, గ్రోత్ కూడా బాగుంది. కానీ అమెరికాలో పరిస్థితి వేరే విధంగా ఉంది. అక్కడ ఈ డేటా ఏ విధంగా వస్తుంది, మార్కెట్ కి ఫేవరబుల్ గా వస్తుందా, ఎకానమీకి ఫేవరబుల్ గా వస్తుందా? వీటిని కనుక మనం ట్రాక్ చేయకపోతే ఖచ్చితంగా మార్కెట్ లో ఇబ్బంది పడతామండి. మీరు షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ అయినా, స్వింగ్ ట్రేడర్ అయినా, పెద్ద ఇన్వెస్టర్ అయినా, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయినా, ఎవరైనా సరే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ పాయింట్స్ ని ఫాలో అప్ చేయకపోతే ఖచ్చితంగా ఇబ్బంది పడతాం. ఇవి మనకి ఫేవరబుల్ గా రావాలని ఆశిస్తూ మార్కెట్ లో ఉన్న రిమైనింగ్ స్టాక్స్ గురించి, వాటి దగ్గర ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి ఇప్పుడు మాట్లాడదాం. నెక్స్ట్ మనం ఎన్బిసిసి గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళకి 775 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళ దగ్గర నుంచి రావడం జరిగింది. కొన్ని రీడెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, అలాగే కొన్ని ఏరియాస్ డెవలప్మెంట్ చేయడానికి వీళ్ళకైతే ఆర్డర్స్ వస్తున్నాయండి. ఎన్బిసిసికి ఇది చాలా పెద్ద ఆర్డర్ అని చెప్పుకోవడానికి లేదు, కానీ ఇలాంటి ఆర్డర్స్ కనుక రెగ్యులర్ గా వస్తే ఈ ఒక్క స్టాకే కాదండి, కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ అన్ని కూడా కాస్త మూవ్మెంట్ తిరిగి అందుకుంటాయి. ఎందుకంటే ఇప్పటికే మనందరికీ తెలుసు, గడిచిన 2 సంవత్సరాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్డర్స్ చాలా తగ్గిపోయాయండి. అందువల్లే చిన్న పెద్ద అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ కాస్త ఇబ్బంది పడుతున్నాయి. నెక్స్ట్ మనం డిక్సన్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ మిడ్ క్యాప్ స్టాక్స్ లో ఆల్మోస్ట్ కొంత బాగా పెరిగిన స్టాక్స్ లో డిక్సన్ టెక్నాలజీస్ కనిపిస్తుంది. గడిచిన కొన్ని రోజులుగా ఈ స్టాక్ కు సంబంధించి చాలా నెగటివిటీ అయితే మనం చూస్తున్నామండి. ఎస్పెషల్లీ దీంట్లో రీసెంట్ గా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు కానీ, కాస్త హైస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఇంకా కాస్త గడ్డు కాలం అయితే ఉండొచ్చండి. ఆల్మోస్ట్ రిమైనింగ్ అన్ని కంపెనీస్ కి సిమిలర్ సెక్టార్ లో పాజిటివ్ న్యూస్ వస్తున్న చాలా మంది అనలిస్టులు డిక్సన్ టెక్నాలజీస్ గురించి నెగటివ్ గా మాట్లాడుతున్నారు. నెక్స్ట్ 2 క్వార్టర్ల వరకు కూడా కాస్త ఇబ్బంది, ప్రెషర్ అయితే ఉంటుంది అని చెప్తున్నారు. కాస్త గమనించండి. నెక్స్ట్ మనం విశాల్ మెగా మార్ట్ గురించి మాట్లాడుకోవాలండి. రీసెంట్ టైమ్స్ లో కాస్త బాగా పర్ఫార్మ్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించిన ఈ స్టాక్ లో ఇప్పుడు ప్రమోటర్లు 6.5% వరకు వాటాలు అమ్ముతున్నారండి. 350 కోట్ల వరకు ఈ డీల్ అయితే ఉంటుంది. 115 రూపాయల దగ్గర వీళ్ళైతే ఇందులో వాటాలు అమ్ముతున్నారు. అందువల్ల ఈ స్టాక్ కాస్త ఇవాళ నెగటివ్ గా కనిపిస్తోంది. నెక్స్ట్ మనం సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్ కంపెనీస్ గురించి మాట్లాడుకోవాలండి. ఈ 2 కంపెనీస్ కేవైసీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరుగుతున్నాయండి. ఈ 2 కంపెనీలు మన తలక స్టాక్స్ ని, మన తలక డేటాని స్టోర్ చేస్తుంటాయి జనరల్ గా. ఇప్పుడు ఏమైందంటే సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్ రెండిటికి కేవైసీ డేటా అనేది ఉంటుందండి. కేవైసీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్రత్యేక కస్టమర్ తోని ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఏజెన్సీస్ పెంచేస్తున్నాయండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకు అర్థం కావాలంటే, ఎవరైనా కస్టమర్ వాళ్ళకి సంబంధించిన డేటాను డౌన్లోడ్ చేసుకోవడానికి యాక్సెస్ ఫీని ఇంతకు ముందు 3 రూపీస్ ఉంటే దాన్ని 28 రూపీస్ కి పెంచుతున్నారు. అయితే ఫెచ్ రేట్ అయితే మాత్రం కాస్త 20% వరకు తగ్గిస్తున్నారండి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ చార్జెస్ కేవైసీని క్రియేట్ చేయడానికి, మోడిఫికేషన్ చేయడానికి, లేదు అంటే స్టేటస్ ఎంక్వైరీస్ కోసం ఏవైతే చార్జెస్ ఉంటాయో ఇవి ఖచ్చితంగా కంపెనీ తలక ఎబిడ్డాని 6% వరకు డిస్రప్ట్ చేస్తారని న్యూస్ వస్తుంది. ఈ కారణంగా సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్ మనకి వాళ్ళు కాస్త నెగటివ్ గా ఉన్నాయి. నెక్స్ట్ మనం జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ గురించి మాట్లాడుకోవాలండి. 2000 కోట్లు వీళ్ళు వాళ్ళ సబ్సిడరీ జియో క్రెడిట్ లో ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తున్నారండి. జియో క్రెడిట్ తలక బిజినెస్ ఆపరేషన్స్ ని క్యారీ చేయడానికి అయితే ఈ 2000 కోట్లు ఉపయోగిస్తామని చెప్తున్నారు. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లో ఇవాళ వచ్చిన ఈ న్యూస్ ఖచ్చితంగా కొంత బజ్ అయితే క్రియేట్ చేస్తుందండి. ఒకసారి గమనించండి. ఇక బిఎస్సి, ఏంజిల్ వన్, అలాగే రిమైనింగ్ కొన్ని స్టాక్ మార్కెట్ రిలేటెడ్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎన్ఎస్సి తలక ఎండి అండ్ సిఇఓ గారైన ఆశిష్ కుమార్ గారు కొన్ని కామెంట్స్ చేశారండి. ఈ కామెంట్స్ వల్ల ఈ స్టాక్స్ అన్ని నెగటివ్ గా ఉన్నాయి. కారణం ఏంటంటే ఎఫ్ఎన్ఓ వాల్యూమ్స్ లో ఫర్దర్ గా ఇంకా డీగ్రోత్ అనేది చూస్తామని, ఇంకా హయ్యర్ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ చార్జెస్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందని, ఎస్పెషల్లీ
ఏప్రిల్ నుంచి ఈ ఎస్టిటీ కనుక పెరిగితే ఎఫ్ఎన్ వాల్యూమ్స్ ఇంకా తగ్గిపోతాయని చెప్పి స్టేట్మెంట్స్ ఇచ్చారు. అండ్ ఈ రెండింటికన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మినిమం క్వాలిఫైయింగ్ క్రైటీరియా అని చెప్పి తీసుకొస్తున్నారండి. అంటే డెరివేటివ్స్ లో ఎవరైనా లో ఇన్కమ్ ఇండివిజువల్స్ ని స్పెక్యులేటివ్ యాక్టివిటీస్ నుంచి అవాయిడ్ చేయడానికి మినిమం క్వాలిఫైయింగ్ క్రైటీరియా తీసుకొస్తారట. ఇది ప్రపోజ్ చేస్తున్నారండి. ఈ న్యూస్ కారణంగా ఇవాళ బిఎస్సి, ఏంజల్ వన్ ఇలాంటి స్టాక్ మార్కెట్ రిలేటెడ్ స్టాక్స్ అన్ని కూడా నెగటివ్ గా ఉన్నాయి. నెక్స్ట్ ఇవాళ చాలా మందికి కాస్త ఆనందాన్ని క్రియేట్ చేసే న్యూస్ ఏంటి అంటే వారి ఎనర్జీస్ మీద వస్తున్న అప్డేట్స్ అండి. ఆమ్కే వాళ్ళు వారి ఎనర్జీస్ కి బై రేటింగ్ ఇస్తూ 4,200 రూపాయల టార్గెట్ ఇస్తున్నారు. అంటే ఇక్కడ నుంచి అప్రాక్స్ గా 55% అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది అని చెప్తున్నారు. రీసెంట్ గా ట్రంప్ గారు అనౌన్స్ చేసిన 126% టారిఫ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ వారి ఎనర్జీస్ తలక బిజినెస్ కి పెద్దగా ఇంపాక్ట్ చూపించవు అని చెప్తున్నారండి. కారణం ఏంటంటే కంపెనీ తలక సోర్సింగ్ గానీ వాళ్ళ తలక క్యాపబిలిటీస్ పెంచుకోవడం గానీ ఇవన్నీ కూడా డైవర్సిఫైడ్ గా ఉన్నాయని, అందువల్ల కంపల్సరిగా వీళ్ళు సస్టైన్ అవుతారని చెప్పి మాట్లాడుతున్నారు. అలాగే 36% సిఏజిఆర్ తో FY 26-28 వీళ్ళు పెరుగుతారు అని చెప్పి వీళ్ళ తలక రెవెన్యూస్ గురించి మాట్లాడుతున్నారండి. ఇది ఈ కంపెనీకి చాలా చాలా పాజిటివ్ విషయం. నెక్స్ట్ మనం L&T ఫినాన్స్, ఫ్యూజన్ ఫినాన్స్, ఉత్కర్ష్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ ఇలాంటి చిన్న చిన్న ఫినాన్స్ స్టాక్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ స్టాక్స్ అన్ని కూడా మనకి నెగటివ్ గా ఉన్నాయండి. కారణం ఏంటంటే బీహార్ అసెంబ్లీలో మనకి ఏవైతే కొత్త రూల్స్ వస్తున్నాయో వాటికి సంబంధించిన నెగటివ్ ఇంపాక్ట్ వీటి మీద క్లియర్ గా కనిపించబోతుందండి. ఎస్పెషల్లీ బీహార్ అసెంబ్లీలో మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్ తలక ఓవర్ సైట్ అనేది వీటి తలక రికవరీ ప్రాక్టీసెస్ మీద ఫర్దర్ గా వీళ్ళు లోన్స్ ఇచ్చే విధానాల మీద కాస్త బాగా ఇంపాక్ట్ చూపించబోతుందండి. అంటే ఎవరైనా ఒక మనిషికి ఇద్దరు కన్నా ఎక్కువ సంస్థలు లోన్స్ ఇక మీదట ఇవ్వలేవు. అంటే ఒక మనిషి ఒక కంపెనీకి తెలియకుండా ఇంకో కంపెనీ దగ్గర అప్పులు అయితే చేయలేరట. ఎస్పెషల్లీ బీహార్ లో ఇలాంటి తరహా అప్పులు తీసుకోవడం చాలా ఎక్కువ ఉందట. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని బీహార్ అసెంబ్లీలో వస్తున్న ఈ న్యూస్ వల్ల ఈ స్టాక్స్ అన్ని మనకి నెగటివ్ గా ఉన్నాయి. నెక్స్ట్ మనం గోద్రేజ్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడుకోవాలండి. జియోజిత్ వాళ్ళు దీనికి 2,096 రూపాయల టార్గెట్ ప్రైస్ ఇస్తున్నారు. 19% వరకు పెరిగే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఈ కంపెనీ దగ్గర రెవెన్యూస్ అప్రాక్స్ గా 12% సిఏజిఆర్ తో నెక్స్ట్ 3 years పెరుగుతాయని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారండి. ఈ కంపెనీ దగ్గర రోబస్ట్ ప్రాజెక్ట్ పైప్ లైన్ అవ్వచ్చు, లేదు అంటే హెల్దీ డిమాండ్ అక్రాస్ సెగ్మెంట్స్ అవ్వచ్చు. ఓవరాల్ గా వీళ్ళ మీడియం అవుట్లుక్ కాస్త స్ట్రాంగ్ గా ఉండడం అవ్వచ్చు. ప్రధాన కారణాలుగా ఈ అప్గ్రేడ్ కి రీజన్ అయితే చెప్తున్నారండి. నెక్స్ట్ మనం మాస్టెక్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి దగ్గరగా 500 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు రావడం జరిగిందండి. అది కూడా యూకే హోమ్ ఆఫీస్ వాళ్ళ దగ్గర నుంచి. దీంట్లో భాగంగా బయోమెట్రిక్ అప్లికేషన్స్ అయితే వీళ్ళు డెవలప్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒక 5-year అగ్రిమెంట్ అండి. ఇందులో డెవలప్మెంట్, సపోర్ట్, అప్గ్రేడ్ ఇవన్నీ కూడా బయోమెట్రిక్ సర్వీసెస్ గేట్వే కి సంబంధించి వీళ్ళు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఈ న్యూస్ కారణంగా మాస్టెక్ లో కొంత బజ్ అయితే క్రియేట్ అవుతుందండి. ఒకసారి గమనించండి.